హలో ఫ్రెండ్స్ అందరికీ. సో, పాలిసెట్ రాసిన వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళకైతే ఏ బ్రాంచ్ తీసుకోవాలి, నెక్స్ట్ కౌన్సిలింగ్ స్టేజ్ అనేది వస్తుంది కదా! సో, ఆ కౌన్సిలింగ్‌లో మనము ఏ డిప్లొమా కోర్స్ అనేది తీసుకోవాలి అండ్ మంచి కోర్సెస్ ఏవి అండ్ ఏ కోర్స్ తీసుకుంటే మనకి ఫ్యూచర్ ఉంటద్ది అనే దానిపైనైతే ఈ వీడియోలో అయితే మనమైతే డిస్కస్ చేద్దామనమాట. సో, మనకైతే టాప్ 5 డిప్లొమా బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ 5 బ్రాంచెస్ గురించి బ్రీఫ్‌గా మనం తెలుసుకొని మీకు నచ్చిన బ్రాంచ్‌ని అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి. సో, మనకున్న 5 బ్రాంచెస్ ఏందంటే, ఫస్ట్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్, దాని తర్వాత సివిల్ ఇంజనీరింగ్, దాని తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్. సో, ఈ 5 బ్రాంచెస్ పైన అయితే మనం ఈరోజు మన వీడియోలో అయితే డిస్కస్ చేద్దామన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్‌తో అయితే స్టార్ట్ చేద్దాము. సో, ఇదైతే మెకానికల్ ఇంజనీరింగ్ యొక్క మ్యాప్ అనమాట. అంటే ట్రీ డయాగ్రామ్ లాగా అనమాట. సో, ఈ బ్రాంచ్ మనం తీసుకున్నట్టయితే, సో మెయిన్‌గా డిజైన్ మీద, అంటే మనం ఇప్పుడు మన కోర్స్ అయిపోయిన తర్వాత మనం మిషనరీస్ ఉంటాయి కదా, వాటిని డిజైన్ చేయడానికి, అంటే ఇప్పుడు ఒక మిషనరీని మనం తయారు చేయాలి అంటే దాన్ని మనం ఫస్ట్ డిజైన్ చేయాలి, అవుట్లైన్ వేసుకోవాలి, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ డిజైన్ చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. అట్లాగా మనకి మెయిన్‌గా మనకి ప్రాక్టికల్ మన హ్యాండ్ వర్క్ అనేది మెయిన్‌గా ఉంటుందన్నమాట. మెకానికల్ బ్రాంచ్ తీసుకున్నట్టయితే మెయిన్‌గా ప్రాక్టికల్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం వర్క్షాప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్‌లోనే మీకు వర్క్షాప్ ఉంటుంది. వర్క్షాప్‌లో కార్పెంటరీ, ఫిట్టింగ్, షీట్ మెటల్ అండ్ ఫోర్జింగ్ అనేవి ఉంటాయన్నమాట. వర్క్షాప్స్ అనేవి అవి ఏంటంటే మనం మెయిన్‌గా మన ఎఫర్ట్ పెట్టి, అంటే మన హ్యాండ్ వర్క్‌తో మనమైతే చేయాలన్నమాట దాన్ని. సో, మెకానికల్ ఇంజనీరింగ్ అంటే మోస్ట్లీ మన హ్యాండ్ వర్క్‌తోనే ఉంటుంది. ల్యాబ్స్ ఉంటాయి. థర్మల్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంటుంది సెకండ్ ఇయర్‌లో. అండ్ ఇంకా మనకి జాబ్స్ చూసుకున్నట్టయితే మెయిన్‌గా మనం ఆటోమోటివ్, ఏరోస్పేస్ అండ్ ఎనర్జీ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో, అంటే లైక్ ఏపీ జెన్కో కావచ్చు అండ్ అలాంటి వాటి దగ్గర మనం మెయిన్‌గా మిషనరీస్ దగ్గర అయితే వర్క్ చేయాలన్నమాట. మనం వర్క్ చేయాలన్నమాట. ఇంకా మనం ఏంటి, డిప్లొమా హోల్డర్స్ అయితే ఇవి జస్ట్ నేను డిప్లొమా హోల్డర్స్‌కి చెప్తున్నాను. అంటే డిప్లొమా హోల్డర్స్‌కి చెప్పడం అంటే మెయింటెనెన్స్ ఆఫ్ మెకానికల్ సిస్టమ్స్, వర్కింగ్ విత్ మిషనరీ, ఆటోమోటివ్, ఏరోస్పేస్ అండ్ ఎనర్జీ సెక్టార్ ఏదైతే ఉందో, మనకి జాబ్ వచ్చిన తర్వాత మనకి ఇచ్చే వర్క్ అనమాట ఇదంతా. అంటే మనం మెయిన్‌గా ఈ కేటగిరీలోకి వెళ్తాం. అంటే మనం సూపర్వైజర్ అనమాట. మనకు జాబ్స్ వచ్చాక మనం ఒక ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మనమైతే సూపర్వైజర్‌గా అయితే మనల్ని తీసుకుంటారు, డిప్లొమా చేసిన వాళ్ళని. సో, మెయిన్‌గా మనకేందంటే డిజైన్, అంటే ఇప్పుడు మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ నేర్చుకుంటాము. సో, నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఆ ఇంజనీరింగ్ డ్రాయింగ్‌లో మనం మిషనరీ డిజైన్, అంటే మనం మెయిన్‌గా మిషనరీని ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, అవుట్లైన్ గీసుకోవడం లాగా అనమాట డిజైన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ చేశాక మనమైతే దాన్ని మార్కెట్లోకి అయితే సేల్ చేయడం చేస్తామన్నమాట. సో, మెయిన్‌గా ఒక ఇండస్ట్రీలో మనకి ఎక్కువ వాల్యూ అనేది ఉంటుంది. అండ్ మెయిన్‌గా మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్టయితే మీరు ఎక్కువగా మన హ్యాండ్ వర్క్, మనం ఎఫర్ట్ పెట్టగలిగేలాగా ఉండాలన్నమాట. మన ఎఫర్ట్‌తోనే మనం చదువుకోగలం మెకానికల్ ఇంజనీరింగ్. అండ్ మెయిన్‌గా ఫిజిక్స్ నాలెడ్జ్, ఇంకా మ్యాథమెటికల్ నాలెడ్జ్ అయితే ఎక్కువగా ఉంటుంది మెకానికల్ ఇంజనీరింగ్‌లో. అండ్ ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ అండ్ బేసిక్ ఫిజిక్స్ మనకైతే ఉంటే చాలన్నమాట. అండ్ కెమిస్ట్రీ కూడా, బేసిక్ కెమిస్ట్రీ అనేది మనకి కొద్దిగైనా ఐడియా తెలిసి ఉండాలి. అప్పుడైతే మనం ఈజీగా మెకానికల్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ అయితే కంప్లీట్ చేయగలమన్నమాట. సో, మెయిన్‌గా మనకి ప్రాక్టికలే ఎక్కువగా ఉంటుంది. అండ్ థియరీ ఎంత ఉంటుందో ప్రాక్టికల్ కూడా అంతే ఉంటుందన్నమాట.
మనం అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే మనం థియరీ చదువుతాము, దాన్ని ప్రాక్టికల్గా మనం అప్లై చేస్తామన్నమాట. అది వన్ పాయింట్లో చెప్పాలంటే థియరీ మనం ఏదైతే చదువుతామో దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయడం అనేది మనం చేసే టాస్క్ అనమాట. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు చేసేది ఇదే ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ త్రిబుల్. సో నెక్స్ట్ వచ్చేసి సారీ గైస్, ఇందాక త్రిబుల్ అన్నాను, సివిల్ ఇంజనీరింగ్ అనమాట. సెకండ్ బ్రాంచ్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్లో మనకి మెయిన్గా డిజైన్, కన్స్ట్రక్షన్. అంటే ఇప్పుడు మనం ఒక హౌస్ కట్టాలి అనుకోండి. హౌస్ కట్టాలి అంటే మనం ఫస్ట్ దానికి బ్లూ ప్రింట్ అనేది వేసుకుంటాం. అంటే ఏంటి, ఫస్ట్ హౌస్లో ఈ రూమ్ ఇక్కడ ఉండాలి, ఈ రూమ్ ఇక్కడ ఉండాలి అని చెప్పి. సో ఇది వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హౌస్ మ్యాప్ తీసుకున్నాను అనుకోండి. అక్కడ ఉన్న హౌస్ మ్యాప్ ఏంటి, ఫస్ట్ స్టేర్స్ ఉన్నాయి, మెట్లు, దాని తర్వాత హాల్ ఉంది, దాని తర్వాత బెడ్రూమ్ 1, బెడ్రూమ్ 2, దాని తర్వాత కిచెన్. అలాగ మనం హౌస్ మ్యాప్ అనేది వేసుకుంటాం, ఈ రూమ్ ఇక్కడ ఉండాలి, ఈ రూమ్ ఇక్కడ ఉండాలని. దాన్ని మనం ప్రాక్టికల్గా కడతాము. అంటే ఫస్ట్ డిజైన్ వేసుకొని దాని తర్వాత కడతాం అనమాట. అండ్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోడ్స్, బ్రిడ్జెస్, కెనాల్స్, డ్యామ్స్ అండ్ బిల్డింగ్స్, ఇవన్నీ మనకి సివిల్ ఇంజనీరింగ్ కిందకి వస్తాయి అన్నమాట. సో సివిల్ ఇంజనీరింగ్ చేస్తే మనం మెయిన్గా కన్స్ట్రక్షన్స్కి వెళ్ళొచ్చు, రియల్ ఎస్టేట్స్కి వెళ్ళొచ్చు. అండ్ మనం ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హౌస్ ఏమన్నా కట్టాలి అంటే దానికి ఖచ్చితంగా మనకి ఒక హౌస్ మ్యాప్ అనేది ఉండాలన్నమాట. సో హౌస్ మ్యాప్ అనేది ఉండాలి అంటే సో అది రూల్ అనమాట. అంటే హౌస్ మ్యాప్ ఉండాల్సిందే. సో మనం ఏంటంటే ఒకరి దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాం, ఇది హౌస్ మ్యాప్, మాకు ఇది చేసి ఇవ్వండి అని చెప్పి. ఒక కొంతమంది బిల్డర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే ఇలాంటివి సెటప్ అంతా పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మ్యాప్ అనేది రెడీ చేసి ఇస్తారనమాట. సో మనం ఇక్కడ అంటే మన మ్యాప్ అనేది ఇచ్చామంటే వాళ్ళు దాన్ని తీసుకొని మనకైతే మ్యాప్ అనేది చేసి ఇస్తారనమాట ఇంటికి. సో ఇంటికి అలా చేసి ఇచ్చినప్పుడు మనం ఇంకా రెడీ టు బిల్డ్ ద హౌస్, అంటే మనం ఇంకా ఇల్లు కట్టుకోవడానికి ఉంటుంది అనమాట. సో మీరు ఆ సైడ్ కూడా వెళ్ళొచ్చు. అంటే మన ఇంట్లోనే మనం ఉండి ఇట్లా హౌస్ మ్యాపింగ్స్ చేయడం కానీ ఇలాంటివి మనం చేయవచ్చు అనమాట. సో సివిల్ ఇంజనీరింగ్ మనకి ఏంటంటే మెయిన్గా డిజైన్ చేయొచ్చు. అండ్ డిజైన్ చేసిన దాన్ని మనం ప్రాక్టికల్గా కన్స్ట్రక్షన్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఫస్ట్ ఇయర్లో సర్వేయింగ్ అనేది ఉంటుంది అనమాట. సో బిల్డింగ్ సర్వేయింగ్ అంటే బిల్డింగ్ని చెక్ చేయడం కానీ అలాంటివి అయితే మనకి సివిల్ ఇంజనీరింగ్లో అయితే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ మనం చూడబోయే బ్రాంచ్ ఏంటంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ త్రిబుల్ అనమాట. సో త్రిబుల్ విషయానికి వచ్చేసరికి మెయిన్గా మనకి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. సో వీటిపైన అయితే మనకి మెయిన్గా ఎలక్ట్రిసిటీ మీద అయితే ఉంటుంది అనమాట. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ దాంతోపాటు ఎలక్ట్రోమాగ్నెటిజం. సో ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, మెయిన్గా పవర్ జనరేషన్స్, ట్రాన్స్ఫార్మర్స్. సో వాటి గురించి అయితే మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఉంటుంది అనమాట. సో మనకి మెయిన్గా కరెంట్ ఆఫీస్ నుంచి మనకి అంటే కరెంట్ పోల్స్ ఉంటాయి, కరెంట్ పోల్స్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది. అండ్ సో ఎలక్ట్రిసిటీ జనరేషన్స్ అనమాట. సో పవర్ జనరేట్ చేయడానికి అంటే మనం ఇంట్లో ఏదైతే కరెంట్ అయితే వాడుతున్నామో సో దాన్ని జనరేట్ చేయడానికి సో ఎలక్ట్రిసిటీ గురించి అయితే ఉంటుంది అనమాట, ఎలా జనరేట్ చేస్తారు పవర్ అనేది. అండ్ ట్రాన్స్ఫార్మర్స్ నుంచి మనకి కరెంట్ అనేది ప్రతి ఒక్క ఇంటికి అయితే వస్తుందన్నమాట. ప్రతి స్ట్రీట్ కంటూ ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి, మనందరికీ తెలిసిందే, మొబైల్స్ అండ్ ఫ్రిడ్జ్, ఏసీ, ఓవెన్, మిక్సీ. సో ఇలా చాలా ఎలక్ట్రానిక్స్ అయితే మనమైతే యూస్ చేస్తున్నాం, టీవీతో సహా. సో టీవీ అండ్ ఇంకా చాలా ఎలక్ట్రానిక్స్ అనేది మనం యూస్ చేస్తున్నాం. సో మెయిన్గా మనం ఈ త్రిబుల్ బ్రాంచ్లో అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో మనం ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్స్ పైన అయితే ఫుల్గా అయితే కాన్సన్ట్రేట్ చేస్తాం. అండ్
డిజైన్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ని మనం డిజైన్ చేయొచ్చు. అండ్ ఒక డివైస్ని, ఒక మొబైల్ని తయారు చేయాలనుకోండి, దాన్ని మనం ఎట్లా డిజైన్ చేస్తాం, కెమెరా ఎక్కడ ఉండాలి, సో ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ ఉండాలి అనేది మనం ముందుగానే డిజైన్ చేసుకొని దాని తర్వాత మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో మెయిన్గా మనకి డిజైన్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, డివైసెస్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం పైన అయితే మనకి పూర్తిగా అయితే త్రిబుల్ అనేది బ్రాంచ్ అనేది మనకి బేస్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్. సో ఆ బ్రాంచ్ గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనమాట. సో ఎలక్ట్రానిక్స్ ఈసీఈ, సో ఈ బ్రాంచ్ పేరు అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి? మొబైల్స్, వాషింగ్ మిషన్, టీవీ, అవన్నీ మనకి ఎలక్ట్రానిక్స్, మైక్రోవేవ్ ఓవెన్, సో ఇవన్నీ మనకి ఎలక్ట్రానిక్స్ కిందకైతే వస్తాయి అన్నమాట. కమ్యూనికేషన్ అంటే ఏంటంటే సిగ్నల్ ఉంటుంది. ఇప్పుడు మనకి ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది, మనకు అందులో రెడ్ లైట్ వెలిగింది అంటే ఆన్ అయింది అంటే దాని అర్థం ఏంటి? ఆగమని. సో మనకి ఇప్పుడు ట్రాఫిక్ లైట్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే, ట్రాఫిక్ లైట్ అనేది మనం దేనికి అంటే ఇప్పుడు ఆ ట్రాఫిక్ కంట్రోలర్ అనుకోండి, మనం ఇప్పుడు రెడ్ లైట్ ఆన్ చేసాం ఆ ట్రాఫిక్ లైట్లో అంటే ఏంటి? మనకి వేరే వాళ్ళకి సిగ్నల్ ఇస్తున్నట్టు. అంటే వేరే వాళ్ళు అంటే ట్రాఫిక్లో ఉన్న వాళ్ళు ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళకి మనం సిగ్నల్ ఇస్తున్నట్టు అనమాట. సో ఆగండి, ఇప్పుడు ట్రాఫిక్ రెడ్ లైట్ పడింది వెళ్ళకండి అని మనం చెప్పేదన్నమాట. సో అది మనకి ట్రాఫిక్ లైట్తో మనం కమ్యూనికేట్ చేస్తున్నట్టు కమ్యూనికేషన్ అనమాట. సో అలాగా. సో మనకి కీ ఏరియాస్ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ సంగతి మనకు తెలుసు. ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి? టీవీకి టీవీ, మొబైల్, ఇంకా వాషింగ్ మిషన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మెయిన్గా ఎలక్ట్రానిక్స్ అంటే అది. ఇప్పుడు మనకి కీ ఏరియాస్ చూసుకున్నట్టయితే మనకి టెలికమ్యూనికేషన్, సిగ్నల్ ప్రాసెసింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్. సో టెలికమ్యూనికేషన్ అంటే టెలికమ్యూనికేషన్ అంటే ఏంటంటే, సో మనకి ఇప్పుడు ఫోన్ మాట్లాడతాం అంటే మన వాయిస్ వేరే వాళ్ళకి వెళ్తుంది. ఈ మొబైల్ నుంచి మన మొబైల్ నుంచి వాళ్ళ మొబైల్కి వెళ్తుంది మన వాయిస్ అనేది. సో దాన్ని అయితే మనం టెలికమ్యూనికేషన్ అంటాం అన్నమాట. సో నెక్స్ట్ సిగ్నల్ ప్రాసెసింగ్. అది ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు ట్రాఫిక్ సిగ్నల్ ద్వారా మనము వేరే వాళ్ళని ట్రాఫిక్లోకి అంటే మనం ఆగండి, వెళ్ళండి అని మనం చెప్పగలుగుతున్నాం కాబట్టి ట్రాఫిక్ లైట్తో, దాన్ని కూడా మనకి కమ్యూనికేషన్ కిందకి వస్తుంది. సో అది మనం కమ్యూనికేట్ చేస్తున్నాం అనమాట వాళ్ళకి వీళ్ళకి. సో నెక్స్ట్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే టీవీ రిమోట్. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ టీవీ రిమోట్ అన్నమాట. ఇప్పుడు మనకి టీవీ అది ఒక ఎలక్ట్రానిక్ వస్తువు. రిమోట్ అనేది ఒక ఎంబెడెడ్ సిస్టమ్. అంటే ఈ రిమోట్ నుంచి మనం టీవీకి కమ్యూనికేట్ అవుతున్నాం. అంటే మన టీవీ రిమోట్తో కనెక్ట్ చేసి మనం టీవీకి రిమోట్ ద్వారా కనెక్ట్ అయ్యి మనం ఛానల్స్ చేంజ్ చేస్తున్నాం. అంటే రిమోట్ నుంచి మనం టీవీతో కమ్యూనికేట్ అవుతున్నాం అన్నమాట. సో అలాగా ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే అవి. సో మెయిన్గా మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఏంటంటే, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఏంటంటే డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైసెస్. అంటే ఎలక్ట్రానిక్స్ అంటే మనం ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ చేయాలి అంటే మనం దాన్ని డిజైన్ చేస్తాం. దాంతో డెవలప్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైసెస్. సో డెవలప్ చేయాలి అంటే ఇంకా కొత్తగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆ విధంగా మన కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మనము వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. వాషింగ్ మిషన్స్లో ఈ మధ్య కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ అనేది వచ్చింది. సో మనకేంటి, ఫోన్తో కమ్యూనికేట్ అవుతున్నాం. ఫోన్లో మనకి యాప్ ఇస్తున్నారు. సో ఆ యాప్ ద్వారా మనం మెయిన్గా ఏంటంటే వాషింగ్ మిషన్ని మన ఇంట్లో వైఫైకి కనెక్ట్ చేసుకొని మన ఫోన్తో మనం దాన్ని
కంట్రోల్ చేయగలుగుతున్నాం అనమాట. సో డెవలప్ చేయడం అంటే అది. ఇంతకుముందు ఏంటి, మనం జస్ట్ బటన్స్లోకి ఆపరేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనం ఫోన్తో ఆపరేట్ చేస్తున్నట్టు. సో అలా డెవలప్ చేయడం అనమాట. సో లోలో ఉన్న దాన్ని మనం హైలో డెవలప్ చేయడానికి మనం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మెయిన్ పార్ట్ అనేది ఇదనమాట. సో లైక్ మదర్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో ఫోన్లో, మదర్ బోర్డ్స్ ఉంటాయి ఫోన్లో. నెక్స్ట్ వచ్చేసి రిమోట్స్, టీవీ రిమోట్స్, దాంతో ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోలర్స్. సో ఇలాంటివి అనమాట. సో ఇలాంటివన్నీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇంకా మనం డెవలప్ చేసేదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈసీఈ. సో నెక్స్ట్ మన బ్రాంచ్ వచ్చేసి కంప్యూటర్ ఇంజనీరింగ్. సో ఆ బ్రాంచ్ గురించి అయితే మనమైతే తెలుసుకుందాం. సో నెక్స్ట్ లాస్ట్ మనం డిస్కస్ చేయబోయే బ్రాంచ్ ఏంటంటే కంప్యూటర్ ఇంజనీరింగ్, సిఎస్సి అనమాట. సో నెక్స్ట్ సిఎస్సి అంటే ఏంటంటే మనకి మెయిన్గా కంప్యూటర్ పైన బేస్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు కంప్యూటర్ హార్డ్వేర్ అనేది, కంప్యూటర్ సాఫ్ట్వేర్, వీటిపైన అయితే మనకు ఉంటుంది అనమాట. సో హార్డ్వేర్ అంటే ఏంటంటే మెయిన్గా ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద కంప్యూటర్. సో ఫిజికల్ కాంపోనెంట్స్ అంటే మనకి లైక్ సిపియు, మానిటర్, సో సిపియు, మానిటర్, కీబోర్డ్, మౌస్ అండ్ ప్రింటర్. సో ఇవన్నీ మనకి హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనమాట. లైక్ హార్డ్ డిస్క్ కూడా, హార్డ్ డిస్క్ ఇంకా. సో మనకి కంప్యూటర్లో ఉన్న ఫిజికల్ ఫిజికల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి హార్డ్వేర్ కింద అయితే వస్తాయి. సో సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే, సాఫ్ట్వేర్ అంటే మనం కంప్యూటర్లో చేసే ప్రోగ్రామ్స్. అంటే సాఫ్ట్వేర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ ఇన్వాల్వ్స్ ద కంప్యూటర్ టు వర్క్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే దట్ డీల్స్ ద కంప్యూటర్ టు వర్క్ అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్స్ లాగా అనమాట. సో అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ అంటే మనం ఒక ప్రోగ్రామ్ చెప్తాం. సో కంప్యూటర్కి మన లాంగ్వేజ్ తెలీదు. సో కంప్యూటర్తో మనం కమ్యూనికేట్ అవ్వాలి అంటే కంప్యూటర్ లాంగ్వేజెస్ అనేవి మనం తెలుసుకొని ఉండాలన్నమాట. సో ఆ లాంగ్వేజెస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను. సో పక్కన అయితే మనకి రాశాను అనమాట. సో కంప్యూటర్ లాంగ్వేజెస్ ఏంటి అనేసి. సో కంప్యూటర్ లాంగ్వేజెస్లో మనకి మెయిన్గా సి ప్రోగ్రామింగ్, జావా, పైథాన్ అండ్ ఒరాకిల్ ఎగ్జాంపుల్గా అయితే ఈ 4 అయితే చెప్పానమాట. సో మనము ఇలాంటి లాంగ్వేజెస్ అంటే కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం వల్ల సో మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ అవుతాం అనమాట. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో ప్రోగ్రామ్స్ అనమాట. అండ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఒక గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్తో మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. సో దాన్ని మనమైతే సాఫ్ట్వేర్ అంటాం అనమాట. సో మనం ఈ బ్రాంచ్లో మెయిన్గా దేనిపైన డిస్కస్ చేస్తామంటే స్టడీ ఆఫ్ కంప్యూటర్ మీద పూర్తిగా స్టడీ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఆర్కిటెక్చర్. అంటే ఆర్కిటెక్చర్లో మనకి ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే మనం కంప్యూటర్లో ప్లాన్స్ వేయడం అనమాట. లైక్ మనం ఏంటి, బిల్డింగ్ ప్లానింగ్, ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్. అంటే మనం కంప్యూటర్లోనే మనము మొత్తం ప్లాన్ అనేది రెడీ చేసుకుంటాం అనమాట. బై యూజింగ్ ఏంటి, ఆటోక్యాడ్తో మనం ఇలాంటి ప్లానింగ్స్ అనేవి వేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో మనం ప్రోగ్రామ్స్ అనేవి డెవలప్ చేసుకుంటూ ఉంటాము. దాని తర్వాత నెక్స్ట్ నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ అంటే ఏంటంటే, సో మనము డివైసెస్ అనేవి ఎట్లా ఒకటి కమ్యూనికేట్ అవుతాయి అంటే, ఇప్పుడు మనం షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ అంటే వాట్సాప్లో మనం ఒక వీడియోని ఒకరికి పంపించామనుకోండి, వాళ్ళకి ఎలా రిసీవ్ అవుతుంది నెట్వర్క్ ద్వారా, అండ్ ఒక డివైస్ ఎట్లా కమ్యూనికేట్ అవుతుంది అనేది మనం నెట్వర్కింగ్ అయితే చూస్తామన్నమాట. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, మన ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అంటే మనం ఇంజనీరింగ్లో నేర్చుకున్న ప్రిన్సిపల్స్ అనేవి సో మనం కంప్యూటర్లో సాఫ్ట్వేర్లో దాన్ని పెట్టి మనం దాన్ని అప్లై చేసి మనం ఎట్లా ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాము అనే దాని మీద మనకైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిందకైతే వస్తుంది అనమాట. సో ఇది గైస్ వీడియో అయితే. సో ఇదైతే కంప్యూటర్ ఇంజనీరింగ్ అనమాట. సో కంప్యూటర్ ఇంజనీరింగ్లో మనకి స్పెషలైజేషన్ కోర్సెస్ కూడా ఉంటాయి. లైక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్,
సో నెక్స్ట్ వచ్చేసి డేటా సైన్స్, దాని తర్వాత సైబర్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఇంకా చాలా చాలా ఉంటాయి అన్నమాట. సో సిఎస్సిలో మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేవి, స్పెషలైజేషన్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి. సో మెయిన్గా వచ్చేసి కోర్ సబ్జెక్ట్ తీసుకోవడం, అంటే లైక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్ తీసుకోవడమే బెస్ట్ అని అయితే నేను చెప్తాను. సో ఎందుకంటే కోర్ సబ్జెక్ట్లో మనకి అన్ని బ్రాంచెస్ అనేవి కవర్ అవుతాయి అన్నమాట. అంటే లైక్ అన్ని సబ్జెక్ట్స్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. సో అది గైస్ వీడియో అయితే. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇట్లానే మీకు ప్రతి ఒక్క నెక్స్ట్ ఇంకా కాలేజెస్ స్టార్ట్ అయిన తర్వాత, జూన్లో స్టార్ట్ అయిన తర్వాత ఇంకా నేను మెకానికల్ ఇంజనీరింగ్ 3rd సెమిస్టర్ సిలబస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో ప్రతి ఒక్కటి ఇట్లానే రాసి మీకు, ఇట్లా స్టెప్ బై స్టెప్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వాట్సాప్ ఛానల్ అనేది ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో లింక్ చేశాను. అండ్ మన ఫ్లారెన్స్ అకాడమీ ఆఫ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా మనకి లింక్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ప్రతి ఒక్క ఎస్బిటిఈటి అప్డేట్ అనేది నేను ఇస్తూ ఉంటాను. సో మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ గైస్. సో మంచి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఒకసారి ఫుల్గా చూసుకొని స్టడీ చేసి మీకు నచ్చిన బ్రాంచ్, మీకు ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్, ఇంకా మీకు ఫ్యూచర్లో ఏదైతే మీరు బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నారో, సో మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అండ్ మీ గోల్స్కి ఏ బ్రాంచ్ అయితే కరెక్ట్గా ఉంటుందో అనేది మీరు ఒకసారి డిస్కస్ చేసుకోండి. సో పాలిసెట్ కౌన్సిలింగ్ డేట్స్ రాగానే నేనైతే ఇన్ఫామ్ చేస్తాను. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.